నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. మళ్ళీ ఆర్టీసీలో ఒక సమ్మె అయితే మొదలైంది. చూస్తున్నాం కదా, ఆర్టీసీ రక్షణ కోసం, సంఘాల కోసం, సమస్యల సాధన కోసం 24/2/2026 మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నాకి అయితే కూర్చోవడం జరిగింది. చెలో సెక్రటేరియట్ అంటూ ఒక ధర్నా అయితే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఆర్టీసీ. ఏదంటే వీళ్ళు హక్కింపేట డిపోకి సంబంధించినటువంటి మొత్తం వర్కర్స్, వీళ్ళంతా ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగులు. సో అందరూ కూడా కుషాయిగూడ కూడా అన్ని డిపోలకు సంబంధించిన అయితే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఎప్పటి నుంచో కూడా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తాను అంటూ కూడా రకరకాల ఊహాగానాల మధ్య ఈ రాజకీయత నడుస్తూ ఉంది. ఆర్టీసీని ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం చేయకూడదంటూ కూడా ఈరోజు ఉద్యోగులు అంతా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడే ధర్నా చౌక్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు, మహిళా ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా పురుష ఉద్యోగులు కూడా ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. సో ఆర్టీసీలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మహిళలకి ఆర్టీసీ ఫ్రీ అని పెట్టారు. సో ఆదాయం దాని పరంగా చాలా ఆర్టీసీ నష్టాల్లో ఉన్నారని చెప్పుకుంటూనే ఓ పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ అండి, సికింద్రాబాద్ రీజన్ జేఎస్ చైర్మన్. ఓకే. అయితే మా సమస్య ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిందో మా ఆర్టీసీ మీద అంశాలను వాటిని పరిష్కరించమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ఒక సమస్య కూడా తీర్చలే వాళ్ళు. కానీ పెద్దలు ఏం చెప్తున్నారంటే, మేము అన్ని డబ్బులు ఇస్తున్నాం, అన్ని తీర్చినాం అంటే, కానీ అవన్నీ తప్పుడు మాటలు. వాళ్ళు ఇచ్చిన 21%లో కేసీఆర్ గవర్నమెంట్ 16% ఇచ్చింది, 5% కేవలం పెంచారు, 5% ఇచ్చి హెచ్ఆర్ఎల్ 6% కట్ చేసారు. అంటే ఉల్టా -1% మాకు అయిపోయింది. గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చింది ఏం లేదు. కాలే ఏంటంటే 2013 పే స్కేలు 50% బాండ్ పైసలు ఇచ్చారు. మాకు ఏంటంటే మాకు పిఆర్సీ 2 పిఆర్సీ రావాలి, 2021, 2025, 2017 ఏరియర్స్ రావాలి. మరియు మహాలక్ష్మి పైసలు నెలలకు 350 కోట్లు ఇవ్వాలి, కానీ ఇస్తలేదు గవర్నమెంట్, రావట్లేదు. కేవలం మాటలకే తప్ప చేతల్లో ఏం లేదు, అస్సలు లేదు, చేతలు లేదు. ఎందుకంటే నిన్న మేము చాలా ఆశించినాము, కేబినెట్ మీటింగ్ అవుతుంది, ఆర్టీసీ గురించి మరి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టారు, ఏదో చెప్తారు అనుకున్నాం. అందరూ టీవీలో అతకపోయారు. నిన్న వాస్తవంగా చెప్పాలంటే ఆర్టీసీ అంతా అతకపోయింది. ఎందుకంటే ఈరోజు 24 తారీఖు చెలో సెక్రటరీ ఉంది, 23 శుభవార్త అనుకున్నాం. కానీ ఏమంటారు, మాది చేతులు లేదు, మేము చేర్చాము, మీరు సానుకూలం, మీరు విరమించుకోని అని చెప్పేసి అంటారు. ఎట్లా విరమించుకుంటాము? ఆల్రెడీ ఇంతకుముందు సమ్మెనే 6 నెలల క్రితం సమ్మె నోటీస్ ఇస్తే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఉందని చెప్పేసి తాత్కాలికంగా వాయిదా ఇప్పించారు. అవును, మరి అది 6 నెలలు అయింది. 6 నెలలే కానీ కనీసం మా జేఏసీ నాయకత్వాన్ని పిలిచి మీ సమస్యలు ఏమున్నాయి, ఇవి ఉన్నాయి, మా దగ్గర ఈ పైసలు ఉన్నాయి, ఇవి చేస్తామని చెప్పి అంటే అయిపోతుంది. కానీ అసలు పిలిచడే లేదు. అసలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఆపోజిషన్ ఉన్నప్పుడు అతను ఒక యువకుని లెక్క పరిగెత్తి మాకు ఎంతో మద్దతు ఇచ్చిండు. మరి ఇప్పుడు ఏమైపోయింది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు. అది గెలిచిండు, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు, కానీ ఆర్టీసీ కార్మికుల వల్లనే గెలిచిండు. ఈరోజు మేము 99% ఆయనకు ఓటేసి గెలిపించాం గవర్నమెంట్ను. కాబట్టి మా సమస్యలు పట్టించుకోండి. మీరు ఇదే ప్రతిపక్ష హోదాలో ఉండి మాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఈరోజు గద్దెక్కిన తర్వాత మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నారు? మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని పెట్టుకుంటే రోజు బస్సులో మేము మంచి ప్రయాణం, మంచి ప్రచారం చేస్తాం. మేమే మమ్మల్ని మంచిగా చూసుకుంటే, ఆర్టీసీ కార్మికులు మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ మంచి సక్సెస్లో ఉంటుంది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తారనేది కూడా ఒక వార్తలు అయితే రావడం జరుగుతుంది. మీరు దాన్ని కూడా విభేదిస్తా ఉన్నారు. వాస్తవంగా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ కొనాలి. ఇంతకుముందు జయనగరం బస్సులు సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది, అదే పద్ధతిలో ఈ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోమంటున్నాం. దీనివల్ల వాళ్ళు తీసుకోవట్లేదు ఏమవుతుందంటే, మా డ్రైవర్లు, మెకానికులు వీళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా ప్రైవేట్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఎక్కడికెక్కడ పంపిస్తారు. వీళ్ళను మెకానికల్ కండక్టర్ చేయమంటారు, మెకానికల్ డ్రైవర్లు చేయమంటారు. వాళ్ళు ఎట్లా చేస్తారో అర్థమవుతలేదు. అందుకోసమే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ తీసుకోవాలి. తీసుకొని మా డ్రైవర్లు నడుపుతారు. ఎందుకు నడుపుతారు మా డ్రైవర్లు? అదే సబ్సిడీ మాకు అదే డ్రైవింగే. కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇది ఓన్లీ జలకు మాత్రమే. రేపు సమ్మె నోటీస్ ఇస్తే ఖచ్చితంగా ఒక బస్సు బయటకు వెళ్ళదు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా సమ్మెలు చూసాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఇలాగే ఒక అహంభావంగా వెళ్ళిపోయి లాస్ట్కి ఏమైందంటే చచ్చినట్టు రావాల్సి వచ్చింది దగ్గరికి, మీ ఆర్టీసీ ఉద్యోగుల దగ్గరికి. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఎందుకంటే ఆయన కూడా కొంచెం ఎక్కువ హెడ్కి తీసుకునే వ్యవహారాలాగా కనపడుతుంది. ఎందుకంటే హైడ్రా చూస్తున్నాం, అన్నీ కూల్చుకుంటూ పోతున్నారు, రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఈ డిమాండ్స్ని కూడా పట్టించుకుంటారని నమ్మకం ఉందా మీకు? అయితే ఉంది, నమ్మకం ఉంది. పట్టించుకోకపోతే మాత్రం కేసీఆర్కి పట్టిన గతే ఆయనకు పడుతుంది. ఇదైతే వాస్తవం. ఆర్టీసీ కార్మికులు చాలా కోపం మీద ఉన్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎంత నరకయాతన అనుభవిస్తున్నాం అంటే, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఇంత కష్టం అనుభవిస్తున్నా మా జీతాలు పెంచాలి కదా. అంతకుముందు అసలు బాధ లేదు, తక్కువ మంది ఉంటుండే, సరే మంచిగా సాఫీగా ప్రయాణం జరుగుతుండే. ఇప్పుడు 150 మంది 120 మంది బస్సులు ప్రయాణం చేస్తారు. మా లేడీ కండక్టర్ ఇవ్వాలంటే చాలా నరకయాత వాళ్ళకైతే. మొగలం అంటే పోతాం, ఆడవాళ్ళు ఎట్లా పోతారు?
కానీ ఒక బస్సులో 60 మంది 40 మంది ఉన్న బస్సులో 150 మంది ప్రయాణం చేస్తే డ్రైవర్లు పాపం ఎక్కడ పడితే అక్కడ ఆపుతురు తీసుకుంటారు, ఆపకపోతే వాళ్ళని కొడుతురు, పోలీసు కేసులు అవుతున్నాయి. ఇంత అనుభవిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కనబడతలేదా? మరి ఇంత కష్టపడుతున్నారు. మహాలక్ష్మి పథకం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది. ఈ రోజు మహిళల్లో చాలా మంది మహాలక్ష్మి పథకాన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాకు ఆర్టీసీలో ఈ ఫ్రీ బస్ అనేది వద్దు, జుట్లు పట్టు కొట్టుకుంటున్నారు తప్పితే దాంట్లో ఉపయోగం లేదు. పైగా డ్రైవరు కండక్టర్ కూడా ఇద్దరు కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు కూడా మహిళలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా మహాలక్ష్మి ఉన్నోళ్ళకు అసలు లేని వాళ్ళకి ఇవ్వాలి. వాస్తవంగా చెప్పండి, రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు పేద వాళ్ళకి ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఇస్తున్నారు, ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. అయిపోయి అసలు ఏంది అసలు ఈ పద్ధతి కాదనేది. ఏంటంటే పేదవాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ అదర్ స్టేట్ వాళ్ళు కూడా మాఫింగ్ చేసి ఆధార్ కార్డు మాఫింగ్ చేసి ట్రావెల్ చేస్తారు. కాబట్టి నా పేరు పద్మ అండి, హక్కింపేట డిపో. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అనేది ఫస్ట్ మొట్టమొదటిగా పెట్టిన మేనిఫెస్టోలో అదే అంశం. ఆ అంశం మీద తమిళసై మేడం గారు గవర్నర్ మేడం గారు అంగీకరించారు. ఆమె సైన్ కూడా అయిపోయింది. ఓన్లీ ఒక ముఖ్యమంత్రి గారు, అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు సైన్ పెడితే ఈ రోజు మేమందరము ప్రభుత్వ ఉద్యోగులం అయిపోయే వాళ్ళం. ఇప్పుడు మేము ఆర్టీసీలో పనిచేస్తున్నాం. యాజ్ ఏ కార్పొరేషన్ గా మేము కార్మికులమా లేకుంటే ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసిన ఉద్యోగస్తులమా, ఆ మీమాంసలోనే ఇంకా మేము డ్యూటీ చేస్తున్నాం. శక్తికి ఒక క్లారిటీ లేదు. శక్తికి మించి మేము కష్టపడుతున్నాం. ఆ శక్తికి మేము 100కు 100% అని మేము అడగట్లేము. ఇప్పుడు మీరు బడ్జెట్లో మాకు తక్కువ ఉన్నది, అది అమౌంట్ అనేది తక్కువ ఉంది అని అన్ని రకాలుగా మీరు చెప్తున్నారు. ఓకే, మీకు మేము సపోర్ట్ ఇస్తున్నాం. మాకు మీరు 100కు 100% కాకుండా మీరు ఇచ్చిన హామీలల్లో మొట్టమొదటి మా ప్రధాన ఎజెండా ఏంది? ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయండి. ఆ తర్వాత వచ్చే ఇప్పుడు సాలరీస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మేము 100కు 100% మేము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కొట్లాడట్లేము. మాకు మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి మాకు అని మాత్రం మేము ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఒకటి మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు ఈ హామీ ఇచ్చారు. ఇంకోటి ఎలక్ట్రిసిటీ బస్సులు ఉన్నాయి, ఆ బస్సులలో అద్దె డ్రైవర్లు వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అనేది ప్రతిపాదించారు. ఆల్రెడీ 5-6 నెలల నుంచి వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా కొత్త రిక్రూట్మెంట్ ఎట్లా? ఒక వర్కర్ అనేది అవుట్ సోర్సింగ్ అని అంటే ఇదే మధ్యవర్తి ఉంటాడు. క్యాజువల్ అయినా వేరే ఉంటుంది, కాంట్రాక్ట్ బేస్ అయినా వేరే ఉంటుంది. కానీ అవుట్ సోర్సింగ్ అని అంటే మధ్యలో మీరు ఎంటీ ఆఫీస్ నుంచి వేరే వాళ్ళకి ఫండ్ పోతే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది అవుట్ సోర్సింగ్ చేసే డ్రైవర్లు, కండక్టర్లకి. అలాంటప్పుడు ఆర్టీసీని ఏ రకంగా కాపాడతారు? మీరు అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొస్తే ఆర్టీసీని ఏ రకంగా కాపాడతారు? అది ఇలా ఉంటున్నాయి అన్నమాట. అందుకోసమనే మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము ప్రధానంగా విన్నవించుకుంటున్నామండి. మీరు మహిళలు అనే పదంతో ఫ్రీ బస్సు పెట్టారు. అంతకంటే ఎక్కువ మేము కూడా మహిళలమే, తోటి మహిళలం. ప్రజాసేవ చేస్తున్నాం. మేము మొట్టమొదటిగా మేము చేసేది ప్రజాసేవ. ఈ ప్రజాసేవకు తగ్గట్టుగా మాకు ప్రతిఫలాన్ని ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారికి ఈ ధర్నా ద్వారా సవినయంగా విన్నవించుకుంటున్నాం. మీకు జీతాలు పెంచుతామని కూడా చెప్పారు, మాట ఇచ్చారు. గవర్నమెంట్ లో విలీనం చేసిన తర్వాతకి ఆటోమేటిక్ అన్ని వస్తూ ఉంటాయి. మెయిన్ కావాల్సింది ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయటం. ఆ విధంగా విలీనం చేస్తే మేము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళం అయిపోతాము, అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట.